ఇల్లుని శుభ్రపరచుకోవడము, ఇల్లుని నీట్‌గా పెట్టుకోవడము మనకెంత అవసరమో, ఇన్ఫెక్షన్స్ రాకుండా, అలెర్జీస్ రాకుండా, అదేవిధంగా ఇంట్లో రకరకాల మనకు వస్తువులున్నాయి, రకరకాలుగా పరికరాలుంటాయి. వీటన్నిటిని కూడా మనం ఒకసారి ప్రాపర్‌గా ఉన్నాయా లేవా, శుభ్రంగా ఉన్నాయా లేవా, నీట్‌గా ఉన్నాయా లేవా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే మనం రెగ్యులర్‌గా ఇంట్లో చూసినట్టయితే బయట మామూలుగా పొల్యూషన్ ఎంత ఇబ్బందికరమో ఇంట్లో కూడా పొల్యూషన్ అనేది రకరకాలుగా ఉంటుంది. డస్ట్ రూపంలో కానీ, మనం వాడే కార్పెట్స్ కానివ్వండి, మనం వాడే యుటెన్సిల్స్, మనం వంటగదిలో వాడే యుటెన్సిల్స్ కానివ్వండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టే ఏవైనా వస్తువులు కానివ్వండి, తినాల్సిన ఆహారం కానివ్వండి, బెడ్రూమ్లో కానివ్వండి, అదేవిధంగా బాత్రూంలో కానివ్వండి, ఇట్లా రకరకాల రూమ్స్లో రకరకాలుగా మనకు ఇన్ఫెక్షన్స్, అలెర్జీస్ అని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనము ప్రాపర్గా ఉండి, మనము స్నానం చేసి, మనము క్లీన్గా ఉంటే సరిపోదు. మనం ఉండే ఇల్లు గదులు కూడా శుభ్రంగా ఉండాలి. అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈ బెడ్రూమ్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ నైట్ పూట కానివ్వండి, మనం వాడే దిండ్ల దగ్గర నుంచి, మనం వాడే బెడ్షీట్స్ దగ్గర నుంచి, మనం యూస్ చేసే కార్పెట్స్ దగ్గర నుంచి, నడిచే కార్పెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కర్టెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వాటిని రెగ్యులర్గా కూడా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ, 10 డేస్కి ఒకసారి కానీ, పిల్లో కవర్స్ కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. అంటే మనకు బయటికి కనిపిస్తాయి నీట్గానే ఉన్నట్టు, కానీ అవి డస్ట్తో కూడినవి, అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నప్పుడు అలెర్జీస్ కూడా ముఖ్యంగా ఈ కార్పెట్స్ నుంచి కానివ్వండి, మనం ఈ వీటి నుంచి కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం బాత్రూమ్ చూసినట్టయితే మనం అందరం కూడా బ్రష్ చేసుకుంటూ ఉంటాం, సోప్ వాడుతూ ఉంటాం. బట్ అవి పెట్టిన చోట, తర్వాత అవి మన ఈ టబ్బులు కానివ్వండి, లేకపోతే టాయిలెట్స్ కానివ్వండి, ప్రాపర్గా అవన్నీ కూడా ఇన్ఫెక్షన్ ఉండే చోటు కాబట్టి వాటిని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం, యాంటీసెప్టిక్ ద్వారా క్లీన్ చేసుకోవడం చాలా అవసరం. అది మర్చిపోకూడదు. ఎందుకంటే ఫంగస్ కానివ్వండి, మాయిస్ట్ ఏరియాలో ఫంగస్ వచ్చే అవకాశము, వైరస్, బ్యాక్టీరియాలు అన్ని రకాలుగా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం శుభ్రంగా ఉన్నా సరే వాటిని శుభ్రపరచుకోకపోవడం వల్ల ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనం స్టోర్ చేసే ఫుడ్, ఎస్పెషల్లీ రెఫ్రిజిరేటర్ కానివ్వండి, మనం బట్టలు ఉతికే ఈ మన ఏదైతే ఉంటుందో వాషింగ్ మెషిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఇంటర్వెల్స్ అట్లీస్ట్ ఒక 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అయినా సరే శుభ్రపరచుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం అన్నీ కూడా ఫ్రెష్నెస్ కోసం రిఫ్రిజిరేటర్లో పెడుతూ ఉంటాం. ఈ వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, రకరకాలుగా ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాం. బట్ అది పెట్టిన చోట ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఉందా లేదా, నీట్గా ఉందా లేదా, ఇన్ఫెక్షన్ లేకుండా ఉందా లేదా. ఎందుకంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ ఈ బ్యాక్టీరియా వల్ల, తర్వాత వైరస్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని రెఫ్రిజిరేటర్ కానివ్వండి ప్రాపర్గా నీట్గా ఉందా లేదా చూసుకోవడము, అలాగే వాషింగ్ మెషిన్ కూడా అట్లీస్ట్ మంత్లీ ఒకసారైనా నీట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం అవసరం. అలాగే మనం చూసినట్టయితే కిచెన్లో, వంటగదిలో మనం యూజ్ చేసే బోర్డ్స్ కానివ్వండి, కట్ చేసే నైఫ్స్ కానివ్వండి, మనం వాడేటువంటి ఈ మన యుటెన్సిల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా శుభ్రంగా ఉన్నాయా లేవా. ఎందుకంటే మనం వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రకరకాల ఫుడ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం, ఈ యుటెన్సిల్స్ అవన్నీ కూడా. సో వాటి ద్వారా బ్యాక్టీరియా కానీ రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అది మనం ఖచ్చితంగా రోజుకి క్లీన్ చేసుకోవడము, తర్వాత మనం వాడే ఏదైతే కట్ చేసే ఉంటుందో కార్డ్బోర్డ్ లాంటిది అది కూడా నీట్గా పెట్టుకోవడము చాలా అవసరం. సో దీని తోడుగా మనకు ఎస్పెషలీ ఈ పిల్లల గది కానివ్వండి, వాళ్ళలో ప్రాపర్గా హైజీన్గా ఉండడము, దాంతోపాటు ఈ బుక్స్ కానీ వాటికి డస్ట్ పట్టడము, తర్వాత ఈ ఒక్కొక్కసారి బెడ్ కానీ కాట్ కానివ్వండి రకరకాల ఇన్ఫెక్షన్స్, వామ్స్ చేరడం ఇటువంటివి ఉంటాయి, అవి కూడా శుభ్రపరచుకోవాలి. సో ఈ విధంగా మనం ఏదైతే ఇంట్లో మనం ఉంటున్నామో ఊరికే మనం సెల్ఫ్గా స్నానం చేసి మనం శుభ్రమైన బట్టలు వేసుకుంటే సరిపోదు. మనం ఉండే చోట్ల ఇవన్నీ గదుల్లో కూడా మనకి ఇన్ఫెక్షన్స్ కానీ, అలెర్జీస్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాగే వాటిని రెగ్యులర్గా శుభ్రపరచుకోవడము, డిస్ఇన్ఫెక్టెంట్స్ ద్వారా కానీ, యాంటీసెప్టిక్స్ ద్వారా కానీ చేసుకోవాలి. తద్వారా మనకు ఈ అలెర్జీ సమస్యలు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా మన ఆరోగ్యం ప్రాపర్గా ఆరోగ్యంగాను, అదేవిధంగా ఆహ్లాదంగాను, సంతోషంగాను ఉంటుంది. అండ్ పెట్ యానిమల్స్ ఉన్నప్పుడు, పెట్ డాగ్స్ ఉన్నప్పుడు కూడా వాటిని కూడా శుభ్రపరచడం చాలా అవసరం. చాలామంది పెట్ యానిమల్స్ తెచ్చుకుంటారు, కానీ వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వాటికి కూడా జాగ్రత్తగా హైజీనిక్గా హెల్తీగా ఉండేట్టు చూడాలి. వాటిని శుభ్రంగా
అట్లీస్ట్ స్నానం లాంటివి చేపించడం, శుభ్రపరచడం, అట్లీస్ట్ డైలీ కాకపోయినా 2-3 డేస్కి ఒకసారి వాటి పెట్టే ఆహారం కూడా ఫుడ్ నీట్గా ఉండాలి. సో ఆ విధంగా పెట్ యానిమల్స్ ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా అవసరం. సో తద్వారా ఇవన్నీ కూడా ఈ పెట్ యానిమల్స్ ద్వారా కూడా పిల్లలకు కానీ వాటికి అలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, అవి కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా వింటున్నట్టయితే మన ఒక్కరమే కాకుండా పిల్లల పరంగానే కాకుండా మనం ఉండే ఏదైతే గదులు ఉన్నాయో, మనం ఉండే ఏదైతే మనం చేసే వంట కానీ, మనం పెట్టే వస్తువులు కానీ, బాత్రూమ్ కానీ, టబ్స్ కానీ ఇవన్నీ చూసినట్టయితే ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ ప్రోన్ ఏరియాస్ కాబట్టి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం దాన్ని క్లీన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం నిజంగానే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఆ విధంగా మనం ఇల్లు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆరోగ్యకరంగానే కాకుండా మనకు ఆనందాన్ని కూడా ఇస్తుంది.